మన పూజలు ఉన్నారనుకోండి, పొద్దున్నే బ్రహ్మముహూర్తం లేస్తారు, సంధ్యావందనం చేసుకుంటారు, కాసేపు ప్రాణాయామాలు చేసుకుంటారు, దేవుడికి ఆరాధన చేస్తారు, అభిషేకానికి నీళ్లు తెస్తారు. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా? ఏంటి ఏదో ఒక యాక్టివిటీ వాళ్ళు దైనందిన జీవితంలో ఒక నియమబద్ధమైన జీవితం గడుపుతారు. హాస్టల్కి నియమబద్ధమైన జీవితం ఎక్కడ ఉంటుంది? ఎక్సర్సైజ్ ఉండవు, సెక్సైజ్లే ఉంటాయండి. रुको जरा सबर करो. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పూజారి ఆమెను అతి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని మ్యాన్హోల్లో దాచిన ఘటన హైదరాబాద్లోని సరూర్ నగర్లో వెలుగు చూసింది. మన పూజలు ఉన్నారనుకోండి, పొద్దున్నే బ్రహ్మముహూర్తం లేస్తారు, సంధ్యావందనం చేసుకుంటారు, కాసేపు ప్రాణాయామాలు చేసుకుంటారు, దేవుడికి ఆరాధన చేస్తారు. సరూర్ నగర్లోని వెంకటేశ్వర కాలనీకి చెందిన సాయి కృష్ణ పూజారి. అతడికి వివాహమై 2 పిల్లలున్నారు. కొంతకాలం క్రితం అదే ప్రాంతానికి చెందిన అప్సరా అనే మహిళతో ఆయనకు పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఎక్సర్సైజ్ ఉండవు, సెక్సైజ్లే ఉంటాయండి. గత కొద్ది నెలలుగా ఇద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఎక్సర్సైజ్ ఉండవు, సెక్సైజ్లే ఉంటాయండి. ఆయన పంతులు గారు రోజు ఉండేది దైవ సన్నిధిలోనే, కానీ బుద్ధి మాత్రం వంకర. గుడికి వచ్చే అందమైన మహిళా భక్తులపైనే అతని కళ్ళన్ని. సమస్యలున్నాయని గుడికొచ్చే మహిళా భక్తులు, అందులోనూ యువతులే అతని టార్గెట్. వారిని తన వశపరుచుకుని కామక్రీడల్లో మునిగి తేలడమే అతనికి తెలుసు. ఎందరో మహిళలు అతని బారిన పడ్డారు. ఎక్సర్సైజ్ ఉండవు, సెక్సైజ్లే ఉంటాయండి. అనంతపురం జిల్లా హీరేహాళ్ మండలం మురిడి గ్రామానికి చెందిన అనంతశయన స్థానిక ఆంజనేయ ఆలయంలో పూజారి. నోరు మంత్రాలు చదువుతున్న అనంతశయన కళ్ళన్నీ అందమైన మహిళా భక్తులపైనే ఉంటాయి. ఎక్సర్సైజ్ ఉండవు, సెక్సైజ్లే ఉంటాయండి. ఆలయానికి వచ్చే మహిళల్లో చాలా మందిని పూజల పేరుతో వేధించాడు అనంతశయన. తనదైన స్టైల్లో రెచ్చిపోయాడు. అందమైన యువతులను తన వశపరుచుకున్నాడు. ఎక్సర్సైజ్ ఉండవు, సెక్సైజ్లే ఉంటాయండి. ఏదేమైనా తన వశమైన మహిళలతో కామక్రీడల్లో మునిగి తేలాడు అనంతశయన. ఎంతమంది అతని వశమయ్యారో లెక్క తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. మన పూజలు ఉన్నారనుకోండి, పొద్దున్నే బ్రహ్మముహూర్తం లేస్తారు, సంధ్యావందనం చేసుకుంటారు, కాసేపు ప్రాణాయామాలు చేసుకుంటారు, దేవుడికి ఆరాధన చేస్తారు. అరే నీ ఆంజనేయుడు పక్కన నువ్వు ఆంజనేయుడు పక్కన పెట్టును. నువ్వు జరిగింది ఏం చెప్పు. అమ్మాయి పెళ్లి చేసుకోమని చెప్పిన. ఎవరు చేసుకుంటా అన్నారు? ఎవరిని? ఇగో చెప్పేంత పాడి చెప్తున్నా. చెప్పన్నా అది నేను ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకోవడం అంటే పెళ్లి చేసుకోవడం. ఆ అమ్మాయి ఎవరు? అమ్మాయి ఎవరే? అమ్మాయి నువ్వెవరు? మరి నీకు అవసరం అవి? పెళ్లి చేసుకుంటా. ఇంకో విషయం చెప్పాను అన్న, ఇగో ఇది దేవుడు కల్లా కనిపించి పెళ్లి చేసుకోమని చెప్పిన ఆ అమ్మాయికి చెప్తే ఆ అమ్మాయి నెంబర్ పడుతుంది. ఎక్సర్సైజ్ ఉండవు, సెక్సైజ్లే ఉంటాయండి.